బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? సుబాని. ఏం పని చేస్తుంటారు? టైలరింగ్. ఓకే బాబాయ్, ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా జరగలేదా? హ్యాపీగా జరిగింది. తెలుగుదేశంలో ఎవరెవరో ఏదో అంటారు. ఇవన్నీ మాకు ఎందుకు ప్రజలకు తెలుస్తుంది, పేదవాళ్ళకి తెలుస్తుంది ఆయన ప్రభుత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మాకు హ్యాపీగా ఉంది. ఆయన గురించి నేను ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, ₹1,00,000 నాకు శాంక్షన్ చేశారు. ₹1,50,000 శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మేము హాస్పిటల్ నుంచి బయటకు పడి మళ్ళీ మేము పనులు చేసుకుంటామంటే అంతా ఆయన సెలవే. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పేదవాళ్ళకి బాగుందండి ఆయన పరిపాలన. డబ్బు గల వాళ్ళకి అయితే, ధనవంతులకి అయితే నచ్చలేదేమో కానీ ఈ పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకే నచ్చుతుంది. చాలా బాగుంది ఆయన పరిపాలన. అసలు అందులో దోహగా లేదు. 100 సీట్లతో అయినా సరే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అయితే 175 స్థానాలకు 170 స్థానాలు మావే అని చెప్పి జగన్ అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అంత గ్యారంటీ మేము చెప్పలేం. ఆయన ఏంటంటే ఆయన కూడా అలాగే చెప్తారు. అంతే తప్ప 170 మంచి మూమెంట్లోనే ఆయనకి 175 రాలేదు. ఇప్పుడు ఎలాగొస్తే 175? ఇప్పుడు కొద్దిగా టఫ్గా ఉంది. 100 సీట్లతోనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు, అవ్వాలని చెప్పి మా కోరిక. అయితే వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిగా చూస్తున్నారు వాళ్ళు. వాలంటీర్లు పాప సచివాలయంలో నుంచి మాకు ఫోన్ వచ్చింది, ఏమ్మా మీకు డబ్బులు ఏమైనా తీసుకున్నారా ఆరోగ్యశ్రీలో అని అంటే ఏం లేదండి అని చెప్పామేమో. వాళ్ళు కూడా చాలా మంచిగా చూస్తున్నారు, వాళ్ళు బాగా చూస్తున్నారు. దాని గురించి సమస్య లేదు అసలు. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపాన నిషేధాన్ని జరిగింది ఆ రాష్ట్రాల్లో. చంద్రబాబు నాయుడు చేశారా? లేదుగా. అది జరుగుద్ది, అలాగే జరుగుతూ ఉంటుంది. అది అన్నిటి పట్టించుకుంటే ప్రభుత్వం నడిపించలేరు కదా. అది అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు జగన్ అన్న. దాని మీద మీ అభిప్రాయం? జరుగుద్ది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పేదవాళ్ళకి పంచారు. ఇప్పుడు పేదవాళ్ళకి పంచిన డబ్బులన్నీ పేదవాళ్ళకి పోయినాయి. కానీ తెలుగుదేశం హయాంలో కూడా పంచారు. ఎవరి జేబులో పోయినాయి? డబ్బులు వాళ్ళ జేబులో పోయినాయి. జగన్ పంచాడు, ఎవరి జేబులో పోయినాయి? పేదవాళ్ళ ఖాతాలు పడినాయి. అది. అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అది అయితే మాకు అంత కరెక్ట్గా తెలియదమ్మా. ఎందుకు ఉంది ఉన్నట్టు చెప్పాలి. మళ్ళీ నాకు బస్సు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మీ పేరు? వెంకటరెడ్డి. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని, రైల్వే స్టేషన్, విజయవాడ. అన్న, ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అనేది అభివృద్ధి అనేది జరిగిందా జరగలేదా? అంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ వచ్చిన కాడి నుంచి 3 సంవత్సరాలు అభివృద్ధి జరగాలంటే కష్టంగానే ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన కాడి నుంచి మనకి అక్కడి నుంచి ఇక్కడికి తేడా ఉంది. ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే జరగదు. ఎందుకంటే మనకి కట్టాల్సినవన్నీ అసెంబ్లీలో అవన్నీ అక్కడ హైదరాబాద్లోనే ఉండిపోయి అక్కడి నుంచి ఎడగొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఒక 10 సంవత్సరాల తర్వాత అభివృద్ధి జరిగిందంటే మనం దానికి ఏకీభవిస్తాము. ఇప్పుడంటే అభివృద్ధి కొద్దిగా తక్కువ జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం కరోనా కారణంగా ఏంటంటే 2 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడింది. అయినా సరే ఏ లోటు లేకుండా జనాలకి, ప్యాసింజర్లకు కానీ, ఇక్కడ ఉన్న వర్కర్లకు కానీ, తర్వాత ఆటో డ్రైవర్లకు కానీ, పనిచేసే వాళ్ళకి కానీ, ఏ పని చేసినా సరే కొట్ల వాళ్ళకి కానీ అందరికీ న్యాయం జరిగింది. న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ వల్ల పథకాలన్నీ అందుతున్నాయి. అన్నిటికీ ఇబ్బంది లేదు. ఆయనే ఈసారి కూడా మళ్ళీ జగనే వస్తాడని మేము అనుకునేది. ఈ చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పే నమ్మరు. ఎందుకంటే వాళ్ళు పోయినసారి చెప్పిన పథకాలు సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పుడు ఏం వచ్చిన కానీ పథకాలన్నీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇవ్వటం వల్ల ఏంటంటే అందరికీ ప్రతి ఇంటికి వస్తున్నాయి, అకౌంట్లో పడుతున్నాయని నమ్మకం కలిగించారు. అందుకని మళ్ళీ జగన్ గారికి మొగ్గు చూపుతారు ఎక్కువ శాతం. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు లేకపోతే అసలు పనే జరగదు ఇప్పుడు. ఎందుకంటే వాలంటీర్లు ఉండటం వల్ల ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ మాకు ఇంటికి వచ్చి మరీ అడిగి కాగితాలు తీసుకొని వెళ్ళి ఆమె చేపిస్తుంది. మా వాలంటీర్ పేరు సువాసిని. మాకు ఎంతో మేలు చేస్తుంది. మా రోడ్లోనే ఉంటుంది, మా ఆడపిల్లలాగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె వల్ల అన్ని పథకాలు అన్నీ చేస్తుంది ఆమె. వాలంటీర్ లేకపోతే ముసలిళ్ళకి పింఛన్ రావాలంటే పింఛన్ రావట్లేదు. పింఛన్ వెళ్ళి అక్కడికి తీసుకోవాలంటే ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే అలవాటు అయిపోయింది పింఛన్ ఇంటికాడ తీసుకోవటం వల్ల. ఇదివరకు ఉన్న గవర్నమెంట్ అంటే అక్కడికి వెళ్ళి పింఛన్ తీసుకోవటం వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వచ్చి పింఛన్ తీసుకుంటాం వల్ల అలవాటు చేశారు. అందరికీ ఇంటికి వచ్చే ఇవ్వాలి అనేది వాలంటీర్లు ఉండటం వల్ల చాలా బెస్ట్. అది నా ఒపీనియన్. అయితే ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అక్కడ పరిస్థితి మరి ఆయన ఏమన్నా ప్రజలకి తోడుగా ఉంటే ఆయన గెలుస్తాడు. కానీ అక్కడ లేడీస్ నుంచి ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటారు. మరి ఆమె గెలవచ్చేమో, ఒక నారా లోకేషే గెలవచ్చేమో చెప్పలేము. అప్పుడు పరిస్థితి అప్పుడు వాటర్ నాడి మనం గుర్తించలేంగా. అది నా ఒపీనియన్.
అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానని చెప్పని అన్నారు. నిజంగానే రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అనేది జరిగిందా? జరగదు. మద్యపాన నిషేధం జరిగితే గవర్నమెంట్ అసలు నడవలేరు. మద్యపానం నిషేధం అనేది జరిగితే గవర్నమెంట్ నడపలేదు. ఏదో కొంత కొద్దిగా ఏమైనా తగ్గిస్తారేమో కానీ పూర్తిగా ఏ రాష్ట్రంలోనే మద్యపాన నిషేధం జరగదు. వాళ్ళు ఏదో చెప్తారు కానీ చేస్తాము మద్యపాన నిషేధం అని అవన్నీ అమల్లోకి వచ్చాయి కాదు. కొద్దిగా ఏదైనా సడలింపు చేస్తారు తప్ప, ఇంకా పెంచుతారు తప్ప తీసేయడం అంటే కుదరదు. అది నా ఒపీనియన్. అయితే ముఖ్యమంత్రి జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించారా యువతకి? కల్పించారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు కరోనా 2 సంవత్సరాలు నడిచింది. ఈ 3 సంవత్సరాల్లో వాలంటీర్లకి ఉద్యోగం గవర్నమెంట్ది కాకపోయినా 2,50,000 మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చేదోడు వాదోడు ఏదో ఒకటి. తర్వాత సచివాలయ వ్యవస్థ 1,50,000 మందిని తీసుకున్నారు. అది గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టింది. అప్పటికి 4 లక్షలు అయింది. ఈ 3 సంవత్సరాల్లోనే 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వస్తే బాగా ఉద్యోగాలు ఇస్తారని నా అభిప్రాయం. అయితే జగన్ గారు 175 స్థానాలకి 170 స్థానాలు మన ప్రభుత్వమే ఫామ్ అవుతుందని చెప్పని అంటున్నారు. వాస్తవంగా అన్ని సీట్లు అనేవి వైసీపీ ప్రభుత్వానికి వెళ్తాయా? అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏంటంటే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే 175కి మనం బాగా చేసాము, 175 వస్తాయని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎదురు ఉన్న ప్రతిపక్షాలు ఏమనుకుంటాయంటే గవర్నమెంట్ సరిగ్గా చేయలేదు, మనమే గెలుస్తాం, మనకి ఎక్కువ వస్తాయని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు, వీళ్ళు అనుకోవడంలో తప్పులేదు. అది మన ఒపీనియన్ అనమాట. అది మనం దేనికి వేస్తారో ప్రజల నాడిని బట్టి దాన్ని బట్టే వస్తాయి వాళ్ళకి. అది అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవుతుంది అనుకుంటున్నారా? అంటున్నారు. మరి అక్కడ ప్రజలు మరి ఏం నిర్ణయిస్తారో మనం చెప్పలేంగా. మనం అక్కడ ప్రజలకి చంద్రబాబు నాయుడు తోడుగా ఉన్నాడు అనుకో ఆదరిస్తారు. తోడు లేకపోతే అవతల ఆయన ఉన్నాడు అనుకో పథకాలు నచ్చి జగన్ నచ్చాడంటే జగన్ పడవచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడే గెలవచ్చు. అది నా ఒపీనియన్. అయితే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతానికి అక్కడ వంగా గీత గారు అంటున్నారు. వైఎస్ఆర్ తరఫున అంతా వర్క్ చేశాను అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వెళ్ళారు. కొత్తగా వెళ్ళిన తర్వాత ఏంటంటే అందరిని ఆకట్టుకోవాలి. ఓటు వేయాలనుకుంటే ఒక మనిషికి మన మీద నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగితేనే ఓటేస్తాడు. మనం 10 సార్లు 10 దారులు చూసామనుకో ఏ దారిలో వెళ్తాడో ఓటేయడు. అందుకని చెప్పేసి ఏదో ఒకటి మనకు నమ్మకం కలిగిస్తే ఓటేయించుకునే కెపాసిటీ ఉంటే వంగా గీత గారు గెలవచ్చని అందరూ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గెలవచ్చని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఓటర్ నాడి మనం చెప్పలేము. ఎవరికి వేస్తారో ఏంటో ఎవరు గెలుస్తారో చెప్పలేము. అది ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. మీ పేరా? దావీద్ అన్న. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతా. అన్న, ఈ 5 ఏళ్లలో జగన్ గారి పాలనలో రాష్ట్రానికి అనేది అభివృద్ధి అనేది జరిగిందా జరగలేదా? జరిగిందన్న. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. అన్ని జగనే రావాలి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అమ్మ ఒడి, వాహన మిత్ర ఇవన్నీ ఉన్నాయి కదా, స్కీములు వస్తే బాగుంటుంది. అయితే 170 స్థానాలకి 170 స్థానాలు మావే అని చెప్పి జగన్ చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? 170 రావు కన్నా బాగానే వస్తాయి, సీట్లు వస్తాయి. అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవుతుందా అనుకుంటున్నారు అక్కడ? ఆ వైసీపీ వస్తుంది. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపానం అనేది నిషేధం అనేది జరిగిందా రాష్ట్రాల్లో? జరిగింది కానీ రేట్లు పెట్టి కొంతమంది తాగట్లేదు కదా, జరిగినట్టే కదా. నీకెందుకు మాట్లాడుతుంటే బాగా జరిగిందన్న. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం? వాలంటరీ అయితే ఇంటికి వచ్చి అన్నీ ఇచ్చేవాళ్ళన్న, బాగానే ఉంది. వాహన మిత్ర అన్నీ పోతున్నాయి, అన్నీ బాగున్నాయి. అయితే ఈ నెల నుంచి వాలంటరీ వ్యవస్థ అనేది ఆపేస్తున్నాము, మీరే సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకోండి, రేషన్ కూడా అంతే అని చెప్పని అన్నారు. దాని మీద ఏమైనా స్పందిస్తున్నారా మీరు? అదే వాలంటరీ అయితే ఇంటికి వచ్చి ఇచ్చేవాడు కదా, ఇప్పుడు ఆపినందుకు పాపం ఇబ్బంది పడుతున్నారు జనాలు. అది అదే ఆపారు కదా, దేనివల్ల అనే కారణాలు ఏమైనా చెప్పగలరా మీరు? ఈ అలసిన మీద దాని మనం అనుకుంటా. అంటే వైసీపీ ప్రభుత్వం ఏముంటుందంటే టీడీపీ వల్ల మేము ఆపామని చెప్పని అంటున్నారు, కానీ ఎలక్షన్స్ అనేది తీసుకురాలేదు. దాని గురించి ఏమంటారు? ఏమో ఒకవేళ ఆపి ఉండొస్తాము. థ్యాంక్ యూ బాబాయ్. గుడ్ మార్నింగ్. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే. మీ పేరు? సుబ్బరామరెడ్డి. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఓకే. ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అనేది అభివృద్ధి అనేది జరిగిందా జరగలేదా? చాలా బాగుందండి. అభివృద్ధి జరగకపోతే 12 మెడికల్ కాలేజీ ఎలా కట్టారు, 4 వాటర్ రేవులు ఎలా కట్టారు, ఎన్ని హాస్పిటల్ కట్టారు, డెవలప్ లేనిది అంతా డెవలప్ బాగానే ఉంది. అయితే
అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటాడు అనుకుంటున్నాం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు కదండి, ఆటోలకు ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, దానివల్ల మేము జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటాడు అనుకుంటున్నాం. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగిందా రాష్ట్రాల్లో? కొంతవరకు జరిగినట్టే, కొంతవరకు. ఇదివరకు ప్రతి పల్లెటూర్లలో అమ్మేవాళ్ళు, ఇప్పుడు లేదు. దానివల్ల కొంతవరకు జరిగినట్టే. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు ఉంటేనే బాగుంటుంది. ప్రతి విషయానికి మనం వెళ్లకుండా అన్నీ చూస్తున్నారు, పింఛన్లు ఇంటికి తెచ్చిస్తున్నారు, అన్ని కార్యక్రమాలు ఏదైనా మనకు అవసరమైతే వాళ్ళే చేసి పెడతాం. అయితే 170 స్థానాలకు 170 స్థానాలు మాకే వస్తాయని చెప్పి జగన్ అన్న అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? 175 స్థానాలు కాకపోయినా 120, 130 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవుతుంది అనుకుంటున్నారా? కుప్పంలో వైసీపీ ప్రభుత్వం అనేది ఫామ్ ఈసారి రావచ్చు. కుప్పంలో ఇదివరకు కర్ణాటక, తమిళనాడు ఏరియా వాళ్ళ నుంచి దొంగ ఓట్లు చేర్పి వాటితో మెజార్టీతో గెలుస్తున్నాడు. అవి తీసేశారు కాబట్టి కంపల్సరీగా ఈసారి చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా ఓడిపోతాడు. ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తక్కువే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? పిఠాపురంలో కష్టమే. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కూడా కష్టమే. వంగా గీత గారు సీనియరు, మాజీ ఎంపీ, దానివల్ల ఆమెకే అవకాశాలు ఉంటాయి. అయితే జగన్ గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని అన్నారు. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించాడు. వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు? లేదా ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఉన్నారు కదా, చిన్న ఉన్నారుగా, కనీసం 1,00,000 మందికి కల్పించినట్టే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరన్న? శ్రీనివాస్ రెడ్డి. ఏం పని చేస్తుంటారు? ఆటో వెళ్తాం. ఓకే అన్న, ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అనేది అభివృద్ధి అనేది జరిగిందా, జరగలేదా? అభివృద్ధి జరిగింది, కానీ అంత కలత చూస్తే అర్థమైంది. మా ఏరియాలో బందర్లో మామూలుగా బందర్ పోర్ట్ రెడీ అవుతుంది, బాగానే ఉంది అభివృద్ధి అనేది. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకైతే జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము అంతకుముందు మామూలుగా అయితే మా పిల్లలు అయితే మామూలుగా చిన్న స్కూల్ చదివేవాళ్ళం. జగన్ వచ్చిన తర్వాత మాకు అమ్మ ఒడి పడటం వల్ల చైతన్య నారాయణ స్కూల్ చదివిస్తున్నాం మేము. అంతకుముందు అంత స్వామత మాకు లేదు, చదివి స్వామత. వాళ్ళు రాబట్టి ఇప్పుడు చైతన్య నారాయణ చదివి మాకు ఆ స్వామత వచ్చింది. ఆ స్టామినా రావాలంటే మరి ఏం రాబట్టే మాకు వచ్చింది. మా పిల్లలకి, మా వల్ల మా పిల్లలు బాగుపడ్డారు. మా పిల్లలు రేపు చదివిస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి అయినట్టే కదా. ఇప్పుడు మా కుటుంబం అభివృద్ధి అయితే ఆటోమేటిక్గా అన్ని కుటుంబాల అభివృద్ధి అయితే రాష్ట్రం అభివృద్ధి అయినట్టే. మరి అది అయితే జగన్ గారు రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పని హామీ ఇచ్చారు. నిజంగా యువతకు ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించారుగా. ఇప్పుడు ఆల్రెడీ మా తమ్ముడు డిగ్రీ చదివి మానేశాడు. మామూలుగా ఫ్లిప్కార్ట్లో పనిచేసాడు అంతకుముందు. ఇప్పుడు వాళ్ళు మామూలుగా దీనిలో పనిచేస్తాడు. సచివాలయం జాబ్ వచ్చింది, ఎగ్జామ్ రాశాడు. ఇప్పుడు నెలకి 27,000 జాబ్ వస్తుంది. అదే మామూలుగా ఫ్లిప్కార్ట్లో అయితే 18,000 ఇచ్చేవాళ్ళు. మరి ఒక 10,000 జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టేగా మా వాడికి. మరి మా ఇంట్లో మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మరి మాకు అభివృద్ధి అయినట్టే కదా. అయితే జగన్ గారు 170 స్థానాలకు 170 స్థానాలు మావే అని చెప్పని అంటున్నారు. వాస్తవంగా ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు మీరు? అది రాజకీయంగా మనకి అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టుకో, మనం ఇంత అని చేస్తాం. స్టామినా ఉండి దిగితేనే మనం దాని పని చేయగలం. ఆయన 170-175 మామూలుగా టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో ఎంత కొంత వస్తే సేమ్ అయినట్టే కదా. ఎంత వస్తే టార్గెట్ మనకి చెప్పలేం. అది మనకి అందంది అది. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు. వాస్తవంగా రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అనేది జరిగిందా? అదైతే నాకు తెలిసి 50-50 జరగల. అది మటుకు ఇప్పుడు ఏం కాదు. మామూలుగా నాకు వచ్చిన కానీ నేను చూస్తాను. ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ ఎవరు వచ్చినా కూడా అది చేయలేదు. ఎవరి వల్ల కాదు. అది మిలిటరీ పెట్టి తాగిపోతున్నా ఆడ పెట్టి మందు పెట్టినా మిలిటరీ గుండెకి ఎదురే మంది ఏదో ఒకటి తెప్పించి మిలిటరీకి భయపడ్డు తాగిపోతాడు. అది అది ఎవరి వల్ల కాదు అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? సోమేశ్వరరావు. ఏం పని చేస్తుంటారు? మేము మామూలుగా పేపర్లో చేస్తాం. అని ఈ 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా, జరగలేదా? అభివృద్ధి అంటే కరోనా రీత్యా 5 ఏళ్లలో ఆయన చేసిన 3 ఏళ్ళే. 2 ఏళ్ళు కరోనా పోతే ఉన్న దానిలో స్కూళ్ళు గీళ్ళు అన్నీ డెవలప్ చేసుకొచ్చాడు ఆయన. పర్వాలా. అయితే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ గారు వస్తే బెటరు. ఎందుకంటే స్కూళ్ళు కానీ ఈ సంక్షేమ కరోనాలో కూడా ఆయన ఆదుకున్నాడు చాలామంది. సంక్షేమ పథకాలు పెట్టి కానీ ఏమన్నా కానీ 4 పోర్ట్లు, 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఆంధ్రాకి. ఏది ఆగల. ఉన్న దానిలోనే సరిపెట్టాడు ఆయన. అది కరోనాలో కూడా
ఆ 100కే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బెటర్. అయితే 175 స్థానాలకి 170 స్థానాలు మావే అని చెప్పి జగన్ అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అలా అంటే ఆయన చేసిన దాని మీద కాన్ఫిడెంట్, ఓకే. ఆయన కాన్ఫిడెంట్. అయితే వాస్తవంగా ఎన్ని వస్తాయి అనుకో? 175 కాదు కానీ 120, 130 ప్రభుత్వం మళ్ళీ ఆయనదే వస్తుంది. అయితే జగన్ అన్న సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవంగా మద్యపానం నిషేధం అనేది జరిగింది ఆ రాష్ట్రాల్లో. ఒక్క విషయం అండి, 660 హామీలు ఇచ్చారు కదా ప్రభుత్వంలో, ఒక్క హామీ అమలు అవ్వాల. ఇప్పుడు ఒక్క హామీ కాకుండా మిగతా మొత్తం అమలైనవి. నవరత్నాలతో అన్ని హామీలు అమలైనవి. మద్యపాన నిషేధం 1, 2 చెదురుమరి జరుగుతాయి. అందుకనే 100లో వాళ్ళు 85% కంప్లీట్ చేసామని చెప్తున్నారు. 100 కొంత చేసామని చెప్పట్లా. 15% మద్యపాన నిషేధం ఉంది అంతే. అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు జగన్ అన్న. వాస్తవంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారా? మరి అమ్మ ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఎవరు పెట్టారు? రైతు భరోసా కేంద్రాలు పెట్టి 2,56,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన ఏంటంటే దశల వారికి కూడా ఒకేసారి ఇచ్చేసాడు ఆయన. గత ప్రభుత్వంలోని ఉద్యోగాలు తీయండి. ఇప్పుడు మీరు అన్ని రికార్డులు ఉంటాయి, మనం మాట్లాడుకుంటాం కాదు. ఇప్పుడు ఉదయాన్నే తెల్లారి లేచి 6 గంటలకి పెన్షన్ ఏ ప్రభుత్వం ఇచ్చిందా? ఎవరన్నా పాశమోహం కడుక్కున్నారు, ముందు వాలంటీర్లు చేసి పెన్షన్ ఇచ్చేవాడు. నిన్న జరిగింది చూసారా, 36 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళకి ఎవరు బాధ్యులు? చనిపోయిన వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు అనవసరంగా వాళ్ళు పొట్టగొడతామేనా? ఈ అభివృద్ధి అన్నది బిల్డింగ్ల మీద, వాటి మీద, ఐకాన్ల మీద రాదు. ప్రజల దగ్గరికి ప్రతి పథకం ప్రభుత్వాన్ని అందాలి. ఇదివరకు జన్మభూమి కమిటీలు ఉన్నాడు, ఒకళ్ళు సత్య తప్ప ఇంకోళ్ళకి పెన్షన్ ఇచ్చేవాడు కాదు. ఇవాళ ఎంతమందికి మీరు చూసుకోండి. గత ప్రభుత్వంలో 27 లక్షల చిల్లర పెన్షన్లు ఉంటాయి, ఇప్పుడు 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన. కనపడుతుంది అభివృద్ధి. ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అవకాశాలు 100కే 90 ఉండపోవచ్చు. వైసీపీనే వస్తా అక్కడ. అయితే కుప్పంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఫామ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే చేశారు కదా, స్కూళ్ళు గిళ్ళు రూట్లని చేశారు, ఉండొచ్చు. ఎందుకంటే ఆయన తక్కువ కదా, ప్రతిపక్ష నేత ఆయన, మాజీ ముఖ్యమంత్రి ఆయన, తక్కువ ఆయన కదా, ఆయన కూడా ఉండొచ్చు, పోటీ ఉంటుంది. అయితే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓడించే అవకాశం ఉందంటారు వైసీపీ ప్రభుత్వం? ఇప్పుడు ఒక చిన్న విషయం ఉండే, ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి ముందు పాలకొల్లని, భీమవరం అని, ఆఖరికి పిఠాపురం చేరాడు ఆయన. పిఠాపురంలో 2,25,000 ఓట్లు, 1,32,000 కాపులు ఉన్నారు. ఒక చిన్న మాట చెప్తా, ఆయన కాపే, నేను కాపుని. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం దీక్ష చేశాడు. ఆ రోజు ఏమైపోయాడు ఈయన? ఆ రోజు కనీసం ఒక్క ముక్క చిరంజీవి గారు దాసనంద కొడితే నరక్ చేశారు వాళ్ళని. ఈయన వెళ్ళి కనీసం ఆ రోజు మా కాపులు ఏరియా అని ఒక మాట అడగలగా. ఇవాళ చూసి కాపులు ఎక్కువ ఉన్న దగ్గర ఎందుకు చేరాడు ఇవాళ? మరి రాయలసీమలో పొడి చేయొచ్చుగా, పాలకొల్లో చేయొచ్చుగా, నేను మొన్నదా పాలకొల్లో చేయొచ్చుగా. పాలకొల్లు ఇల్లు కట్టుకుంటానని ఫ్యామిలీ పెడతాన్నాడు అక్కడ. అంటే కులనాయకుడా ఆయన? కులనాయకుడు అయినా లేదా ఏ నాయకుడు? ఇప్పుడు చెగువేరా అన్నాడు. చెగువేరా ఒక కులానికైనా? ఒక కులానికే నాయకుడు అయినా? నువ్వేం చేసావు చెప్పు, నువ్వు చేసావని చెప్పు. ఏం చేసావు నువ్వు ఇన్నేళ్ళలో? అంతే కదా. ఇప్పుడు 92,000 మంది కాపున్నారు, అక్కడే ఎందుకు ఎన్నుకున్నావు? మళ్ళీ పాలకుల నుంచి గెలువు నువ్వు. ఇప్పుడు ఓటర్లకు అన్నీ తెలుసు. ఆ రోజు మరి కేసులు పెట్టినప్పుడు ఇదే కాపుల మీద కేసులు పెట్టారు, 1400 మరి కాపులు కేసులు ఎవరు తీర్చారు? నువ్వు అడగలేదే ఆ రోజు? నువ్వు కేసులు నా వాళ్ళ మీద తీయమని? అంతే కదా. అది అయితే జగన్ అన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పని హామీ ఇచ్చారు. నిజానికి ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించారా? అదే చెప్తున్నాకమ్మా, సచివాలయంలో ఎవరు పెట్టారు? రైతు భరోసా కేంద్ర ఉద్యోగాలు ఎక్కడవరు? 2,52,000 ఎవరు ఇచ్చారు ఉద్యోగాలు? జాబ్ క్యాలెండర్ అంటున్నారు, కాకపోతే సంవత్సరం ఇవ్వకుండా ఒకేసారి 2,40,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి సచివాలయం ఎక్కడే ఉద్యోగాలు అయ్యి? అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎక్కడే? మరి ఎవరు ఇచ్చినాయి అయ్యి? వాళ్ళు ఇచ్చినాయేగా. ఇప్పుడు చేసింది తెలుసు. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో ఆడానా? ఓకే, ఓకేనా అన్న? నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరేనా? శ్రీనివాస్. ఏం పని చేస్తుంటారు? టైల్స్ పని. ఓకే అన్న, ఈ 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలనలో రాష్ట్రం అనేది అభివృద్ధి అనేది జరిగిందా జరగలేదు? అభివృద్ధి చెందిందండి. యాక్చువల్గా ఏంటంటే మాకు హౌస్ వచ్చింది, అంతకుముందు రచ్చమండి కార్యక్రమంలో చాలాసార్లు పెట్టాం, రాలేదు. ఈ హెల్త్ విషయంలో కానీ నేను పైనుంచి పడిపోయాను. ఆర్ఎస్సీ కార్డు మీద కానీ గ్లోబల్ హాస్పిటల్ ఆపరేషన్ అయింది, హ్యాండ్ ఇప్పుడు నా వరకు ఇంటికి అమ్మఒడి అందిని ఆల్రెడీ. మేము అక్కడికి వెళ్ళకోకుండానే మాకు పనులు జరిగినాయి వాలంటరీ ద్వారా. అయితే వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉంది, వాళ్ళు బాగా చేస్తున్నారు. అయితే మరి ఈ 4 నెలల నుంచి వాలంటరీ వ్యవస్థను ఆపేసాము, మీరే వచ్చి తీసుకోవాలని చెప్పని అంటున్నారు కదా. ఈ ఫంక్షన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని చెప్పడానికి వాళ్ళకి డీలింగ్ లేకపోతుంది.
ఏమైనా అంటే ఇప్పుడు హాస్పిటల్ కానీ వాళ్ళు కొంత ఆరోగ్యశ్రీ కానీ మనీ పడతా ఉంటుంది, దానికి సంబంధించి కానీ ఇబ్బంది పడతాం. అయితే 175 స్థానాలకి 170 స్థానాలు మావని చెప్పిన అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అన్నీ రాకపోవచ్చు, గెలుపు అవకాశం ఉంది. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు. జరిగిందా? లేదు, 10లో ఒకటి జరగకపోవచ్చు, ఆదాయం చెప్పాలి 10 పాయింట్లో ఒక పాయింట్ జరగకపోవచ్చు. అది అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు అనేది కల్పిస్తా అన్నారు. వాస్తవంగా జగన్ గారు ఉద్యోగ అవకాశాలను కల్పించారు యువతకి? తక్కువ వాలంటీర్లు తప్పితే తక్కువ.